నెల్లూరు జిల్లాలోని కావలిపట్టణం ముఖచిత్ర అభివృద్ధి సూచిక కానుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. కావలిపట్టణంలో పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కావలికి పెద్ద ప్రయోజనంగా పట్టణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే బీపీసీఎల్ రిఫైనరీ, ఇండోసెల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ తదితర పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైందని కలెక్టర్ తెలిపారు. పారిశ్రామిక వ్యాపార అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున సమకూరనున్నట్లు వెల్లడించారు. కావలి సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలు అందించారని వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. కావలి పట్టణ అభివృద్ధిగా అడిగిన వెంటనే ₹1 కోటి నిధులు మంజూరు చేసిన కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవి కాలంలో ఆ దేవుడు మనం పంపించిన వరం చూస్తున్నాం. నెల నుంచి రెడీ చేసుకొని లాస్ట్ ఇండిపెండెన్స్ డే దగ్గర ఉన్న టైంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ రోజే వస్తాం అనుకున్నాం. చాలా బాగా వచ్చినాయి. ఇలాంటివి సెల్ఫీ పాయింట్స్ కానీ కొద్దిగా ఐకానిక్ లొకేషన్స్ మనకు జిల్లాలో మెయిన్ సిటీస్లో ఉన్నదిలో అయితే ఖచ్చితంగా జనాలకి ఈవినింగ్ టైము లేదంటే మార్నింగ్ టైము స్పెండ్ చేయడానికి లొకేషన్స్ జరుగుతాయి. ఆ ఒక్క ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా లోకల్గా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారితో మాట్లాడుకొని చాలా పార్కులు కూడా డెవలప్ చేస్తామని చెప్పడం కూడా జరిగినాయి. దానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పూర్తి సపోర్ట్ మనం ఇస్తాము. ఊళ్ళోకి పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది. అంతటినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డు నిర్మాణం చేసినట్లయితే ఇటు తూర్పు వైపున హైవే నుంచి రోడ్లోకి టౌన్లోకి పోవడానికి కావచ్చు, ఇటు వెంగళరావు నగర్ పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున ₹1,70,00,000 నిధులు మంజూరు చేయించాం. అదేవిధంగా నేను నివసించే మీకు అందరికి కూడా తెలుసు, నేను నివసించే కాలనీలో గుండా మీరందరూ వెళ్ళేటట్టుగా, నా లేఅవుట్లో గుండా మీరు వెళ్ళేటట్టుగా దారి ఇచ్చినప్పుడు నా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చి నిన్ను నమ్ముకుని ఇల్లు కొనుక్కుంటే ఈరోజు అంతమంది నడిస్తే రేత్రింబోళ్ళు, ఆటోలు, బస్సులు, లారీలు, కార్లు తిరిగితే మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది